ఏడా జరిగిందిరా? మనం బతుకు ఎంత మంచిదైతే మనం సచ్చే సావు కూడా అంత గొప్పగా ఉంటుందని ఈరోజు ఈడు సావు చూసినాకే అర్థమైనదిరా. ఏం జనవరా, ఊడు వాళ్ళ ఇంటెవడి పేరు మీద శ్రీ రాజ్యలక్ష్మి కళ్యాణ మండపం కట్టి చిన్న లేదు పెద్ద లేదు, డబ్బున్నోడు లేదు లేనోడు లేదు, అందరి పెళ్ళిళ్ళకి ఓడే పెద్ద నిలబడి చేసినాడు కదా. ఇప్పటి వరకు చుట్టుపక్కల ఊళ్ళల్లో పెళ్ళంటే అన్ని పెళ్ళిళ్ళు ఎస్ఆర్ కళ్యాణ మండపంలోనే. అసలే ఆడ కొడుకు ధర్మగాడి పరిస్థితి అంతంత మాత్రమే. ఇప్పుడు ఆ కళ్యాణ మండపం పరిస్థితి ఏంటో. టికెట్ 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 తీసుకోండి అమ్మా, టికెట్ తీసుకోండి. టికెట్ 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 ఇంకెవరమ్మా టికెట్ తీసుకోండి. పెద్ద కొడవండి పల్లా, ఓల్డే ఓల్డే. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. ఏం తాతో ధర్మావాలింటికా? అవును బాబు అవును. సర్లే జాతకు చూసేయాలండి, కంకరాలు గుచ్చుకుంటాయి. అసలే బిల్లు రాలేదని చెప్పి మా వాళ్ళు సగం నోటి సాపేశారు. సరే బాబు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీధర్ సార్. నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారు సార్? జియోనే అమ్మా. జియో తప్ప ఏం రాదీడా. అలా అంటారేంటి సార్? మన్నీ మధ్యనే మీ ఊరు పక్కన 2 టవర్లు వేసాము. మా దాన్ని మారిపోండి సార్, చాలా ఆఫర్లు ఉన్నాయి. నాకే ఆఫర్ వద్దమ్మా. సార్ నా నువ్వు మాట ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్. సిగ్నల్ బాగా వస్తుంది సార్, వీడియోలు కూడా చూసుకోండి సార్. నా మాట సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. వినబడలా? ఏనా చెప్పి సస్తేగా వినబడేది. దీనమ్మా, పెళ్ళే 20 సంవత్సరాలైంది, మొగుడికేం కావాలో తెలియదంట. ఏదో చెప్పాలి. డికాసనెట్ట కావాల్సిన టయానికి ఎట్టే ఇలా తయారై సచ్చావు. ఏందే పొద్దునే కొంపలో నీ గోల? నాకేం అర్థం కావట్లే. మూసుకొని చెప్పించాయి. పొద్దునే ఈడొస్తున్నాడేంది? దీని ముందు ఏమన్నా అంటే నా బతుకు బస్ స్టాండ్. ఏం ధర్మ, పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురు పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాము. రామాపురం కదా మీది? మా వాడు చెప్పాడులే. కూసో పెళ్లి అదరగొట్టేద్దా? లేదు నేను ఇక్కడ కూర్చోడానికి పెళ్లి చేయడానికి రాలేదు, కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుని అన్నాడు. అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిళ్ళు మందు బాటిళ్ళు ఉంటే ఇటువంటి చోట పెళ్లి ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఏమంటావు? మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం. ఏం వేలాకోలంగా ఉందా? అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు, మా సట్టుడు వద్దన్నాడు, వాడు వద్దన్నాడు, వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి ఇక్కడ ఏమైనా తేర కూర్చున్నావా? అవన్నీ కుదరదండి. ఇచ్చేంత వరకు ఎక్కడి నుంచి కదిలేదు లేదు. మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి. అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు, పో. నీళ్ళు తాగుతావా పెద్ద ఆయన? మీ నీళ్ళు వద్దు ఏమొద్దు, మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపో. ఇదిగా నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో నీకెందుకు? నీ అమ్మ, ఊళ్ళో వాళ్ళు నన్ను సగమే ఎదవం చేస్తుంటే నువ్వు పూర్తిగా ఎదవం చేస్తున్నావే. నువ్వు మమ్మల్ని చేసావు కాదు, దీంతో 10వ పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి. కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావు. అసలు ఇద్దరు కళ్యాణ మండపంలో ఏం చేస్తుంటారు? ఎప్పుడు తాగుతూ ఉంటారా? నాకు తెలీదే ఏం చేయాలో ఏం చేయకూడదు. నువ్వు వచ్చేయివే. అసలే మెయింటైన్ కి డబ్బులు లేకుండా చేస్తుంటే మధ్యలో నీ రామాయణం ఎక్కువైపోతోంది. మెయింటింగ్ నిన్ను పొగిడించుకోవడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది, ఇంక ఏడుంది ఇక్కడ? ఏంటే ఈ కొంపలో బతకనిస్తావా బతకనివ్వా?
ఇంకోసారి బొక్క తెరిచావంటే మెట్టు తెగిపోద్ది. ఆ మెట్టు కుట్టించుకోవడానికి కూడా డబ్బులు లేదు నీ దగ్గర పో. ఎవరి వేషాలు ఎవరి సంసారం. అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. నా మీద కోపం దాని మీద చూపిస్తావే, అలా బాదుకునే దాన్ని వచ్చి పారేసావు. నువ్వు ఇంకా లోపలికి పోలేదా? నేను పోను, నువ్వే పో బయటికి. చిద్దీన మా జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఏం లేదు ధర్మ, శనకాలు ఈ ఊళ్ళో ఎవరికెక్కవన్నీ అని మాట్లాడుకుంటున్నాం అంతే. నా కొంపలో బాగా పన్నాయే, ఆడకెళ్ళి కూర్చుని తినండి. ఆడబోయా నా పంచులో రామాయణం అంతా ఈలగే కావాలి. తీరా బండి. ఆడు మట్టంగానే ఉంటాడు రా. యాడ పోయి గెలికేది నువ్వే. నువ్వే ఏ రోజుకైనా పించేది కూడా నువ్వే. నువ్వు పట్టుకుంది నీ గర్ల్స్ నడుము కాదు కదన్నా, ఆడి గర్ల్స్ నడుము. ఆడికే ఉంటుంది నొప్పి. ఏ నడుము అయితే ఏముందిరా, ఒక అమ్మాయి నడుము కోసం ఇంత రచ్చ అవసరం? నా కొడుకులు చూడు, పేపాలు తాగుతున్నారు. గ్లోరీ టు గాడ్. అంతా మా ఏజైనా చూసుకుంటారు. ఏం నో, మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేక వాళ్ళకి నడుములు లేవా? అడే అమ్మా, ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించే నా పంచాయితే. ప్రశాంతంగా సూర్యపానం సేవిస్తా ఉంటే ఈ నడు రచ్చేంద్రా. ఏంనా సింధు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదనా. ఎందుకు నా మాటికంటే నా జోలికి వస్తారు? ఓడి అమ్మ, నేనేం చేసినాను రా? నేనేం చేసిన? అది డాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా. తీరా చూస్తే ఆడ పాటేమో వాన వాన వెల్లువాయ్, కొండ కోన తుల్లిపాయ్, దాని నడుమేమో నా చేతిలో ఉండిపోయా. అటబట్టి అట పిసికినా అంతే. దీనమ్మ దీనికే ఇంత రచ్చా? తప్పునా? ఏ రోజన్నా మీ అమ్మాయిల జోలికి నేను వచ్చినానా అన్న? ఏంద్రి నీ బాధ? అట్లాంటి బిడ్ని ఎవడన్నా ఏటైకుని ఉంటాడా? దాని నడిమేంది, దాని సొగసేంది, అబ్బో నేను ఇంకా నైంటేనా ఇంకో రకంగా ఉండేది. మా వాడు కాబట్టి సరిపోయా. ఏరా మచ్చా, తాగండి రా. ఏసేసాడయ్యా. ఉచ్చత అయినట్టు తయారు కదరా నా బీర్లు, కొట్టండి రా. కొడదాం. వాడి దాడు కొట్టుకుంటాడు లేరా.
మధ్యలో నీకెందుకు? Wash your skills so light from my brother down so I was a boy girl. She's a girl, I can see my do my house. I think you down like in the wicked from the nigga one. When you get to get low, I mean you got to get low. Why? I wanna get your love in my y'all. I wanna get that love in my I wanna get your love. ఏందా ఈ పంచాయతీ ఏంది? ఏ బ్రాంచ్ నా ఎప్పుడు చూడలేదు కాలేజీలో నిన్న? నువ్వురా కట్టేది రే, నేను కాదురా. ఈ నడుమలరా ఈ రచ్చంతా. అయ్యో కర్మ. గర్ల్ ఫ్రెండ్ ఫోను. ఐ కెన్ అండర్స్టాండ్ లెగో. అబ్బో వెంకటలక్ష్మి చెప్పవే, ఇక్కడ పని అయిపోయింది. ఇంకొకసారి అమెజోన్కి వచ్చినావు అనుకో, మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక. అయితే కాళ్ళు పట్టుకుంటావు, లేకుంటే మెడ పట్టుకుంటావు. ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడికి సరిపోలే అనుకుంటారా? సింధు నా మార్గలు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు రా. ఈసారి ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో, అది గువ్వ పగిలిపోవాలి. ఒరే పిచ్కా, సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పురా. వర్షకు అక్క కూతురు అవుతుంది. అబ్బా ఏం సరిపోదా? అలా కాదురా, ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు. కలర్ ఎక్కువ, హైట్ ఎక్కువ, ఈ కాలేజీలో అందరికన్నా నాకే డబ్బులు ఎక్కువ. ఇంతకన్నా ఏం క్వాలిటీ కావాలరా? అట్నా? ఇది సింధూరా, నీ మరదలు. ఇప్పుడు వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు, వెళ్ళి కాపాడు కాపాడు కాపాడరా. కళ్యాణ్ ప్రపోజ్ చేస్తే కాపాడరా రే, కాపాడరా. ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరో హైటో కాలేజీలో డబ్బులు ఎక్కువ కదరా రే. నువ్వు మగోడు ఉండాలి. సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే కానీ ఏ అన్నో తమ్ముడు అని పిలిపించుకో, సరేనా? నువ్వు అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి నేనేమవుతానని ఒక క్లారిటీ ఉందిగా. బావా నా 3 years నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేసావు. పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడేరా. ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడైనా ఒక 10 మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావరా? నేను లేనా సింధు నీతో డాన్స్? నీతోనా? ప్లీజ్ సింధు, నేను ఆస్తా సింధు డాన్స్. ప్లీజ్ 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 సింధు, సింధు సింధు వెళ్ళిపోతావేం సింధు? బాబా బాబా ప్లీజ్ బా, ప్లీజ్ బా, నేను వేస్తాను బా. బా ఏంట్రా బా? ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వే నా పెళ్ళాము అని. ఎక్స్ట్రా జయగ్రోయ్. సింధు 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 ప్లీజ్ సింధు 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 ప్లీజ్ సింధు, నేను వేస్తాను సింధు సింధు ప్లీజ్ సింధు, నేను వేస్తాను సింధు సింధు. సరే తగిలేచావు. రెడీ?
కళ్యాణ్ పైకి రా. నన్ను ఛాన్స్ పెట్టేశావు. చెప్పిందా? అంత ఓవర్ ఎక్సైట్ అవ్వు. చెప్పించే. చెప్పారు. వాన వాన వెల్లువాయికి 1 2 1 3 2 4 3 4 కూడానా? 4 కిందకి వెళ్ళి కింది బండి ఇప్పుడు హిప్ దగ్గర ఉప్పు దగ్గర కొండ కొన తుల్లిపోయి 5 6 7 8 6 7 8 సెకండ్ స్టెప్ చాలా బాగుంది సింధు. రే ఆ సాంగ్ ప్లే చేయి. ప్లే చేయి తొందర ప్లే చేయి. ఏం చేస్తున్నావురా? హెడ్ మూమెంట్ ఎక్కువ సార్లు వచ్చిందా సింధు? ఈసారి పర్ఫెక్ట్గా చేస్తా. ప్లేచర్ అతి చేష్టలు చేయకు. చెప్పింది చేయి. చేస్తా. ఏమి నడువురా. తాగరా సారీ. ఇంకేమైనా కావాలన్నా? 2 ఫింగర్ చిప్స్. ఓకేనా? ఎంత దాయితే మాత్రం మరి అంత నానా? సారీ తమ్ముడు, చూసుకోలేదు. చెప్పమా. మీ నాయన ఇంటికొచ్చి 2 రోజులు అయిందిరా. నువ్వు ఏడున్నావురా? ఇప్పుడే రూమ్కి వెళ్తున్నామా? ఓసారి మీ నాయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా. ఏంటి బ్రో, ఇంటి నుంచి ఫోనా? ఇంత ఆనందంగా ఉన్నా ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందుకు బ్రో అలా అయిపోతావు? ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా? ఏందోరా అబ్బాయ, టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా. అబ్బయ్యా, ఈ పాటను లేక చచ్చిపోతున్నాను రా. ఆడెవడికో ఇస్తే ఏదో నొక్కిది పెట్టినాడు. ముందు ఇది మార్చు. నాకు తెలిసే కదా మామ, ఇంకెట్ట మార్చాలో. సరిపోయింది పో, ఇద్దరికి ఇద్దరమే పేట బిర్లాలం. హలో అంకుల్, నేను భరతుని మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం లేదు అంకుల్, కళ్యాణ్ ఫోన్ తగలటం లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు. అదే మీరు 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళటం లేదని ఆంటీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్. ఇన్ఫాక్ట్ ఏడుస్తున్నారు కూడా. నాకు పుట్టిన నా కొడుక్కి ఆడాన్నో నువ్వు కాలేజీలో ఆడికి ఫ్రెండ్ అయ్యి వాడమ్మ వాడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే ఆడికి మాట్లాడటం ఇష్టం లేక నీతో ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావురా భరత్ నా కొడక. అంటే అంకుల్ అది మందు మీద ఉన్నాను రా రే. ఆడకొచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను. ఫోన్ పడే. శివగామి నా కోసం ఏడుస్తోందట. ఏంట్రా? ఒరే, ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిన సమాధానం చెప్పాడేంటి వీడు? ఏమ్రా? ఏమోరా అబ్బా, అప్పటిదాకా గుడిగుడిలాడి ఈడించి నేను నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమనే దేవుడికి తెలీదు. ఈట్రా అబ్బాయ, చిన్నప్పటి నుంచి 24 గంటలు నా ముడ్డి చుట్టే తిరిగేటోడు. ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చే పక్క పాపిడి హీరోలా ఉండేవాడు. ఆఖరికి రా అబ్బాయ, ఆడికి పప్పు చారన్నం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కారిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇట్ట తాగించేవాడిని.
భలే తాగేవాడ్రా నా కొడుకు. ఇప్పుడు ఏమైందో తెలియదురా అబ్బయ్య. బొత్తిగా నాతో మాట్లాడటమే మానేశాడు. ఎందుకు మాట్లాడలేదు? వద్దురా, ఎట్టాడు నా కొడుకు ఎవరికి పుట్టిసావద్దు. మొత్తం బాటిల్ ఇవ్వరా. నీ బోగాటాలకి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను. నీదో ఒక బతుక. ఎందుకే అరుస్తావు? పోతే పోయినాయి. ఇప్పుడు నా ఆస్తి ఎవడెవడు దొబ్బేశాడో ఆడి కాడకెళ్ళి ఇచ్చేమని అడుక్కోవాలా? నువ్వు అడుక్కోగానే వాళ్ళు ఇవ్వడానికి నీలాగా చేతగాని వాళ్ళు కాదు. అవునే, నేను చేతకానోడ్నే. నాకేం తెలీదు, తిండం తొంగోవడం తప్ప. అయినా నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా. నాకు తెలుసు నేనేం చేయాలి. మీరేం చెప్పక్కర్లేదు. నువ్వే పోరా పో, మిమ్మల్ని ఇంకెవ్వరు బాగు చేయలేరు. అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రతిష్టాన్ని కూడా రోడ్డుకి ఇద్దామని చూస్తున్నాడా? ఏమైంది వదినా? అవ్వడానికి ఇంకేముంది? కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగజారిపోయాడు వాడు. తాకట్ట? నువ్వు ఒక్కదానివి. ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి 25 లక్షలు ఇప్పించుకున్నాడట. జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే గానీ వీడికి మనశ్శాంతి ఉంటుందే. ఏమంటున్నావు? నేనే ఎంత అరిసినా వీడి చెవున ఎక్కించుకోడు. ఇదిగో ఈ కొంప కానీ ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే. దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు. నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు, ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని. మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు. ఈ రోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు. అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరుని రాసిపెట్టినాడు. మీ నాయనకి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది. నా బాధ అర్థం కాదు. నీకు చెప్తావంటే నువ్వే పట్లట్టే ఉంటావు. ఇప్పటికి 20 సార్లు చెప్పుంటాను. నువ్వేమో అమెరికా పోతానో అంటానే ఉంటావు. బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను. శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా? నా మాటిండ్రా, మీ తాత కోసమైనా నువ్వు ఆ కళ్యాణ మండపాన్ని చూసుకోరా. ఏం తాత, రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా? ఇంకేం పెళ్ళిరా, తాకట పవర్తో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే, మనం చూసినట్టే. రేపు పాపారావు గడి సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు వాడితో గొడవ పెట్టుకున్నావు? బ్రో, నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయన ఏమంటాడో. బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆళ్ళ తిండి మీద పడి ఏడుతావే, నువ్వు తింటావా? నాకొద్దులే, మీ అమ్మ కొడుకులే తినండి. మీ బాబు ఏమైనా టెంపుల్లో ఆడుతున్నాడు? హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఈడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా.
మాకు వద్దులే. ఏందో మంచి ముక్కలో నేను పెట్టిన పడితే. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పు, ఇప్పటికే సవతం. చర్చ్ ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు అడక్క తింటున్నావు? అలా నోరేసుకుని అరుస్తావెందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండి రా. అమ్మా మహాతల్లి, కాసేపు ఆపు, మేము మాట్లాడుతున్నాగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాం చేత అనిపించుకోవాల్సి వస్తుంది. మీ చదివేదో మీరు ఏడవండి. మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. రసం ఏమంటావా? వాడు నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను. మీ అమ్మ కొడుకుల మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండ్రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తాం, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద మనిషిని. పెద్ద మనిషి చేతి అమ్మ రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతుంది. పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా. ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎల్లు బాదుకో ఇంకా. ఆపమనరా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానురా. నువ్వు మీ తాత కన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో, ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా? ఏంటి మహానుభావులంతా కట్టగట్టుకొచ్చేసారు? ఏలే సార్, 4-1 ప్రాజెక్ట్ కానీ అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్. మేము కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం ప్రాజెక్ట్ రోయ్? మా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది కదా సార్, అది రీఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి నిజంగానే? మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్, సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అవునరా, ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు? 6th year. 6th year. ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నాయన? అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. బిజినెస్? నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే. ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం 40 మంది చెడిపోకుండా ఉంటారు. ఎరకయ్యండి, నిజమేనా? మీరు మరీ అలా అడిగితే ఏం చెప్తాం సార్. సరే, మీ చావు మీరు చావండి, వెళ్ళండి. ఒరే, ఈసారి కూడా మీకు కాండినేషనరా? ఇక మాకు అంత అవసరం లేదులే. నువ్వు ఇట్రా బాబు. ఏనా బాబు ఏంటి? సరిపోయింది బాబు. 30 ఏళ్ళు వచ్చా, ముందు నువ్వు పెళ్లి చేసుకో పో. నువ్వు అంత సీరియస్గా చూడకు, ఇంకా నవ్వు వస్తుంది. రాత్రి ముసలాయన చూసారా, బఫే సిస్టంలో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు. లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి. ముందు మనకు పెళ్లి అవకాశం ఎవడిస్తాడు అది ఆలోచించు. పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదేంట్రా? నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మీరు మరీ మమ్మల్ని ఎదవలను చూసినట్టు చూడకండి. ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్. అది మరణించి కాదు, మరణించి. నేను మాట్లాడొచ్చాక కాసేపు? మాట్లాడు, అందుకేగా వచ్చావు. ఏందనితే ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకు వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని. మేమేం అనుకోలేదే.
ఏం లేదు, మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. రజనీ నీ ప్రాబ్లం ఏంటి? నిన్నేం పెళ్లి చేసుకుంటా లేదుగా. అయితే నాకేం పని, నేను వెళ్తా. అన్నా నువ్వు ఉన్నా స్వామి కాసేపు. అమ్మ రజని కూర్చోవా ప్లీజ్, కూర్చో. మీరే కాదులే 20 ఏళ్ల కుర్రాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు. 20 ఏళ్ళేంటి, 24 ఏళ్ళు కదా ఆయనకి. నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని. దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి. ఆ తర్వాత మీరు ఆడ దండం పెట్టమంటే ఆడ దండం పెడతాం. ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్. ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు, అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి. నేను ఇంతకుముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి వెళ్ళానా, బాగా కడుపు నిండా తిన్నానా, ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా, సైడ్ కొట్టుకుంటానా, వచ్చేసానా అన్నట్టుండేది. ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిలా అనిపించలేదు. పెళ్ళిళ్ళన్నీ మారిపోయినాయి. ఒకరింటికి వెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం? మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి. కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చేంత ఓపిక లేదు, వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకని దేవుడు ఎరుగు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పొలిమేర వరకు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అందరూ ఆ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా అమ్మాయి ముక్కు చూడు ఎలా ఉందా, అమ్మాయి చెవులు చూడు ఎలా ఉన్నాయి, అమ్మాయి కళ్ళు చూడు ఎలా ఉన్నాయి, కోళ్ళమొహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగిడేసేవాళ్ళు. చూసేవాళ్ళందరికీ ఏదో హీరోయిన్ కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి. ఇప్పుడు పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది? వచ్చామా, రైట్ సైడ్ ఎల్సీడీ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎల్సీడీ ఉందా, వాళ్ళని చూసామా, వెళ్ళిపోయినామా, అంతే. పోనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే 10 మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేంత వీలు కూడా ఉండదు, అలా తయారైంది. మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు? ఆది దంపతులు అంటే శివపార్వతులు అంట. నాకు కూడా మొన్ననే తెలిసింది. అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివపార్వతులు ఆవాహిస్తారంట. అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆది దంపతులతో పోలుస్తారు. ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికీ చులకనైపోయింది. కానీ ఒకప్పుడు మా తాత 18 రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం. అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు. మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లిళ్ళు అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం. మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి. బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు. మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం, అందుకే మీ దగ్గరికి వచ్చాం. కలిసి చదువుకున్న వాళ్ళు కదా, అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని. కళ్యాణ్, పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు. నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే. వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను. తిని ఒప్పుకున్నట్టే మనం పెళ్లి చేసినట్టే. ఒప్పుకో. తీసుకున్నట్టు కాదు, ఖచ్చితంగా ఎవరెవరికి చెప్పండి, సరేనా? అప్పుడు నెంబర్ ఏమో అనుకున్నా కానీ ఈ గ్యాప్లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశారాను. కళ్యాణ్, ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేసావు? తిన్నావా సింధు? ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్కవైనావు. అయినా తెలియక అడుగుతాను, మా నాన్నతో ఏంట్రా గొడవ? ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేసిందో, చాలా రోజుల తర్వాత కలిసాం, మన గురించి అన్న మాట్లాడు. మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది? ఏం లేదు. ఏమీ లేదా? ఏమీ లేదు. ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పాయి. నేను ఎవరినో అక్కడ తగులుకుంటా. అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీ లవర్ అనుకుంటున్నారు. కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు. నిజంగానే పిలిచాడా? నాకు సరదారా మరి ప్రిన్సిపాల్ రూమ్ తీసుకెళ్ళడానికి. నిజంగానే రమ్మంటున్నాడు రా. తోడు దొబ్బేది. వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నువ్వు నా లవర్ అని. ముందు నువ్వు అనుకో, అంతా సెట్ అవుతుంది. చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చి నేను వెనకాల కుక్కలా పడతా. అదిరా కళ్యాణ్, బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు, ప్రాబ్లం ఇస్తున్నాను. దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది. చేస్తారా? చేస్తాం సార్. మరోసారి ఆలోచించుకోండి. చేస్తాం సార్. కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో, వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్లా ఉండాలనిపిస్తుంది. ఇదిగో మీరు ఎదవల్లా ఉన్నారనుకో, వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిల్చుకున్నాయి సార్. అచ్చా, పెళ్లిలో సగం ఖర్చు నాదిరా, ఓకేనా? థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళండి. ఏ కళ్యాణ్ 1 మినిట్.
సార్ 1 మినిట్ ఇలా కూర్చో. నా పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా. ఇంకా ఎన్నో పెళ్ళిళ్ళు అక్కడ జరగాలి. మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి. నువ్వే చేయాలరా, నువ్వే చేయగలవు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా సార్. అంకుల్, మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్. చెప్పండి బాబు. ఏం లేదు, మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మొన్న వద్దే మావిడ చచ్చిపోయింది, మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా? పోండి పోండి. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం అంకుల్. రే కళ్యాణ్, రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయినంట, బయటికి రావడమే లేదంట. దా పోదాం. రాకపోతే వదులుతామా? ఇది ఒకటే ఆప్షన్ మనకి, ఎలా అయినా ఒప్పించాలి. అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఎంతమ్మా? రే రే ఆడున్నారా? ఏ మనుషులు రా మీరు? నాకేమొద్దు. అంకుల్ పనికి మళ్ళీ నా కొడుకులారా, పొద్దున్నే పని పడలు లేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే ఏమొస్తుందిరా? పెచ్చ నా కొడుకులారా. అది కాదే సరోజా, నాకు 19 ఏళ్ళకే మా నాయన పెళ్లి చేసినాడు. ఇంకో 19 ఏళ్ళకి నువ్వు చచ్చిపోయినావే. 38 ఏళ్ళకి నన్ను ఎవడు దొక్కమంటావే. ఇంకా పెళ్లి వయసు కూడా రా నీ కూతురికి. అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయే. చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో. అరే ఏదైనా ఎక్కే మంది తాగలేటండి. అంకుల్ ముట్టు బాబు అరిగింది. అంకుల్ ఎవడ్రా ఎవడ్రా అంకుల్? ఎవడ్రా ఎవడ్రా? చేతిలో బాటిల్ గౌడ జరిపోయింది, లేదంటే పుచ్చ పగిలిపోయేది. పిచ్చ నా కొడకలరా. తాగిన మొదలు నిదే చేసే బంగారం దా. ఒక్క 5 minutes అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ ఏడున్నాడు? పర్లేదే, నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు. చేతిలో బొచ్చు ఒకటే తక్కువ, బలి అడుక్కుంటున్నాడు. వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు. నేనన్నా నేను ఇంట్లో ఉంచా. ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే. మీ అమ్మ కడుపులు మాడా. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కొమ్మలకి పోండి. అంకుల్ కూడా ప్రశాంతంగా పోసుకొని ఎర్రా. సార్ సార్ అలా కాదు సార్, మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్. 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. మీరు పూజ చేస్తుంటే మీ గోల్ ఏంట్రా? మా బాధ కూడా అర్థం చేసుకుంటారు. అరే ఇక్కడున్న లొకేషన్ ఏంటి, ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ గోల్ ఏంటి? సార్ ఇదంతా కాదు సార్, ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఒక్క 5 నిమిషాలు. మార్నింగ్ షార్ప్ 10 o'clock వచ్చేయండిరా. 10 గదిలారా మంది మిమ్మల్ని. మీ మీద నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టింటే ఈ పాటికి కలెక్టర్ అయిపోయేవాడు. అవును అంకుల్, అవ్వకూడదా? సరే చెప్పి తగలండి, ఏదో ఒకటి చెప్తారు కదా. ఎమోషనల్ పార్ట్ వీడిది అంకుల్.
మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్. ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు. అలాంటిది ఓ అనాథకి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్. కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్. 3 yearsగా చూస్తున్నాం సార్ వాళ్ళని. ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్. ఇక అరుణ్ గురించి అంటారా, మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్. చాలా మంచివాడు సార్. లేని భార్యను తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు సార్. ఆ బాధ మీ కూతురుకొద్దు సార్. ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో, వాళ్ళకి మేము ఉన్నాం సార్. నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారని. మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు, అబ్బాయి అనాథ అని చెప్పింది అంతే. మూడో ముక్క చెప్పలే. లేడీస్ కదా, ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే. నాయన తాగబోతు కదా, మనసు లేదనుకుందేమో. తాగబోతులకే కదా ఆ మనసు ఉండేది. అవును అంకుల్. మీరు తాగుతారు కదా బాబు? ఏ బ్రాండ్? అది ఇదని ఏం లేదు అంకుల్, బడ్జెట్ను బట్టి. సర్లే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. పెళ్లి చేద్దాం. టౌన్లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుందంట కదా, బుక్ చేయమంటారా? మళ్ళీ ఏమైందయ్యా అలా అయిపోయారు? చేయనమ్మా అనవసరంగా కొట్టినది. ఫోన్ ఎత్తదు, మెసేజ్ చేది ఎత్తుందప్పా. ఇప్పుడు ఎందుకు బ్రదర్ గోల? సంతోషంగా తాగొచ్చుగా. అంటే పడేది లేదు, సచ్చేది లేదు, ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవడం అని. ఎందుకు పడదు అది నాకు? ఎందుకు ఎప్పుడు 24 గంటలు పడదని నా మీద పడుతావు? ఎందుకు పడుతుంది నాకు? మోమడ పెట్టేది అడిగిందా నీకు చెప్పు. అంటే నాకు అనిపించింది చెప్పా బ్రో, తర్వాత నీ ఇష్టం. అంటే ఇప్పుడు నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా? చెప్పు, నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా? కాదు, ఎందుకు పడతావు నాకు చెప్పు. చెప్పు సింధు, ఎందుకు పడతావు నాకు చెప్పు. రే తిను ఎట్రారా, చెప్పురా. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. చెప్పురా. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా. మళ్ళీ చెప్పు. దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నా. సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పురా. దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సీనియర్ కదరా, అర్థమయ్యేలా చెప్పు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నా. సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒక్కడు సాలరాడు సంకనాకి పోవడానికి. అల్లేపు బిల్లు కట్టేసి వస్తున్నట్టే అంటారులే కానీ నేను చెప్తున్నా, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మావా. థ్యాంక్స్ మామా. మీ అండ్ సింధు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అన్నా ఏం చేస్తున్నావురా? ఏంట్రా? నీ కోసం ఎవరో వచ్చారన్నా. ఎవర్రా? ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండా? నా ఫ్రెండ్ ఎవర్రా? రజనిగా ఎలా ఉన్నారా బాబు? ఎన్నాళ్ళైందిరా స్వామి నేను చూసి. రజనిగా అనరా, నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు కలిసి? చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంకలు గుర్తుకొని తిరిగి ఇప్పుడే పూర్తిగా మర్చిపోయావు. ఎంతనో డబ్బున్న వాళ్ళు అంతే. అట్లా కాదురా, ఇన్ని రోజులు నీ కాంటాక్ట్ కోసమే ట్రై చేశాను, ఇప్పటికి దొరికింది. ఇంకేంట్రా ఎలా ఉన్నావు? మొత్తానికి దొరికిందిలే కానీ నువ్వు మాత్రం మంచి బలి దిట్టంగా తయారయ్యవరా. అవునరా, పెళ్లి చేస్తానంట. అవునరా, ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం.
ఏంటి రోయ్ ఏంటి సంగతి ఆ? ఏంటో చెప్పరా. నా పెళ్లి కూడా నువ్వే చేయాలరా. నీకు నీకు పెళ్ళి నీ అబ్బా నీకు పెళ్ళి దా, మా వాళ్ళని పరిచయం చేస్తా రచ్చ చేద్దా. జీవితంలో ఎప్పుడు ఇంతగా ఎక్కలేదు నాకు. పడందాని గురించి తలుచుకుంటే అంతే బ్రో. ఎందుకు లేరా ఫ్రెండ్ ఎవరు? ఎవడో లేరా పద. రే నేను ఎప్పుడు చెప్తుండగా మేరా చెడ్డి దోస్త్ మేరా ఫ్రెండ్ నా చిన్ననాటి స్నేహితుడు సంకేత్ గారు ఈడే. వీడెప్పుడు చెప్పినా మనకి అదే నాకు తెలియట్లా. నాకు తెలిసిన ఈ విషయం మీకు సంతోషాన్ని ఇవ్వదని, కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా? మావాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. వీడు నా కోసం మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చ రచ్చ చేయాల్సిందంతే. రే కళ్యాణ్ గా మావాడు పెళ్లి ఎలా చేస్తూ చెప్పరా. మీ ఓడంటున్నావు కదా మామ, బాగా చేద్దాం మామ. జనపడలా గట్టిగా చెప్పు. పిచ్చ లేపుదాం మామ. అది అసలు మావాడి పెళ్ళి అంటే అరే మర్చిపోయింది ఇంటి పేరేంట్రా? సత్తు. సత్తు సత్తు సంగీత్ గారి పెళ్ళి అంటే సంవత్సరాల పాటు గుర్తుండిపోవాలంతే. రే సత్తి ఇట్రారా. ఈడేంటి ఇంత చేస్తున్నాడు? దాదా రారా. మా వాడి పెళ్లి జరుగుతుంది, రచ్చ రచ్చ చేయాలి. రే డీటెయిల్స్ డీటెయిల్స్ ఇరా. లేట్ ఏంటి? ఇదిగా రిజిస్టర్ రాసాయి. రే సత్య బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు. ఎందుకు రానంటే ఇంత పిచ్చి? అమ్మ ప్రేమ లేకపోతే నా కోసం ఎన్ని త్యాగాలు చేసావురా. ఆఖరి కంట్రవేర్ కూడా ఇచ్చేసావు కదా నువ్వు. బ్రో ఒకసారి మా సిస్టర్ ఫోటో చూపిస్తారా? నాకాయన ఎప్పుడు చూసినా పెళ్లి కూతురు ఫోటో పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావ దొబ్బుతుంటాడు కాదురా. 8th క్లాస్ లో అట్లాంటి ఫిగర్ ని పట్టామంటే ఇప్పుడు చెల్లి మామూలుగా ఉండదుగా. చాలా బాగుంటుంది. అలా అన్నికి ఎలా తెలిసిపోతారా? ఏంటన్నా కడప జిల్లాలో అట్లాంటి అమ్మాయిని ఎప్పుడు చూసిండవు కదా. ఏంటి అంత బాగుంటుందా? మావాడి సెలక్షన్ మామూలుగా ఉండదు. రే ఎగ్జైట్మెంట్ ఆపుకోరా కొంచెం. ఎక్సైట్మెంట్ ఎట్టన్నా ఆపుకునేది? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్న వీడు. ఒకసారి ఇట్టినా నేను చూస్తా. వద్దు. ఎలా కళ్యాణ్ జలసి ఫీల్ అవుతున్నావా? అరే దిను ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా. రే నేనెందుకురా ఫోటో చూడడం? చూడరా. అసలు నీకు సెలక్షన్ నేర్పించిందే నేను రా. చూడరా నువ్వు కూడా ఒకసారి. ఏంటి ఇంకా జలసి ఫీల్ అవుతున్నాడా? బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం బ్రో. ఆశలేదు గోసలేదు పెళ్ళి ఆలడితో బా నువ్వు. ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా? మా ద బెస్ట్ ప్యాకేజ్ ఎవర్ డన్ ఇన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. కమ్ ఆన్ గివ్ మీ హగ్ మామా. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదురా. కొడక మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. చైల్డ్హుడ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. ఒక్క రిజల్ట్ అయిపోయింది. టవల్ సరిపోతున్నా ఆలింగనం చేసి మరి ముద్దులు పెట్టుకున్నారు కదరా. ఎవరాడు? పెళ్ళని చెప్పొచ్చాడు. ఎవరాడు? నాకేం తెలీదు మామ. సింధుకు పెళ్ళేంటి మామ? అన్న కుంపతి సతీష్ గారు రిజిస్టర్ లో పేరు రాశాడేంటి? బ్రో సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది. మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి. నిన్నటి వరకు ఎక్కడో 1% డౌట్ ఉండేదన్న. అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా కంగారు ఎందుకు? అది పెట్టిన ఒక ముద్దు గీడు పెట్టాను కానీ అంత ఫీలింగ్ ఇస్తున్నాడు. ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా? లేదు అంకుల్ మీ బిడ్డ ఉంటే ఇవ్వండి పెళ్లి చేసుకుంటా. అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పుట్టరన్నారే. ఇలాగే ఉన్నా గెలుకుంటా అడిగి కట్ చేసి ఉంటాడు. నమస్తే అంకుల్. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను రా. నెక్స్ట్ టైం చూద్దాం అంకుల్. చమత్కారం యాదవ్కి.
జర్నీ ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లి ఇంకే రేంజ్ లో చేస్తారు. ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా బ్రో. థ్యాంక్స్ బ్రో. ఏంటి మనోడు కొంచెం డల్గా ఉన్నాడు? ఈడా బాగానే ఉన్నాను. 3 రోజుల నుంచి ఒకటే ఆలోచన, ఎలా చేయాలి ఏం చేయాలి అని. చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు. నేనంటే పిచ్చి ఏదోకి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. అవునరా, నేనన్నా పిచ్చి ఎదవకి 24 గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తూ ఉంటాడు. బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు. నేనా బ్రో? థ్యాంక్స్ బ్రో. అవును, నా వైఫ్ ని చూడలేదు కదా, చూపిస్తారండి. షూర్ బ్రో. పోయి ఆడికే చూపించాలి, ఆడికి కాబోయే పెళ్ళాన్ని. ఆగన్నా. ఆ కళ్ళు, అలనేరేడి పళ్ళు, ఆ పెదాలు చాలా బాగుంటాయి బ్రో. ఆ మెడ సానిపై బ్రిడ్జ్లా స్ట్రైట్ గా ఉంటది బ్రో. అది ఎక్కడుంది బ్రో? మా కాలేజ్కి వెళ్ళే రూట్ లో ఉంటది బ్రో. అయితే చూడాలి తప్పకుండా బ్రో. బ్రో నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకే. సింధు నడుము ఉంటది బ్రో. అన్నిటికి చెప్పావు, దీనికి చెప్పవే? ఏమైంది బ్రో? ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో. పోయి ఇడే చెప్పాలా మాట. ఓకే ఓకే. నీకేం వదినా, సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేశావు. కాలేజ్లో తనే టాప్ ర్యాంకర్ అట కదా. ఇది టాపర్ ఏంట్రా? ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు, దాన్ని సస్టిపూర్తి చెయ్యాలి. అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. అంతేగా. ఓడి అమ్మ మా వాడు ఎక్కడ? ఫాలో అవుతున్నారా? ఇంకేంట్రా హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు? ఇంకా ప్లానింగ్ ఏంట్రా? టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇలాంటి విషయాలు నేను చాలా ఫాస్ట్ ఉండాలిరా. ఎక్కడి సంకీర్త్? ఎరా నీ ఫ్రెండా? ఫ్రెండ్ ఏంట్రా, ఫ్రెండ్ కన్నా ఎక్కువ. నాకు అన్నీ వాడే. వస్తున్నారా? టికెట్స్ కన్ఫర్మ్ డారా? అవునరా, విత్ కంఫర్టబుల్ హోటల్ స్టే. బుద్ధి లేదురా నీకు? పద రా. నువ్వు ఎక్కడికి రా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటాను రా. రే నువ్వు బారవా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? అయినా మీ డబ్బు నెలకు రోజు ఇప్పుడు చచ్చిపోతాయేమి? ఏం నాన్న ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకేం చేయమంటారు? ఇక్కడ జరుగుతుందంటే మోసం రా, మోసం. ఆ తాకట్టు బాబురావు మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు రా. ఆ సింధు సరస్వతి ఏంట్రా, పరమ మొద్దు రా మొద్దు. అది కాలేజ్ టాపర్ ఏంట్రా, ఇంటర్నెట్స్ కూడా ఫెయిల్ అయితే వచ్చింది. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటే. అది మనకు ఒరే చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానారా? అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా, మనం చేసుకునే అమ్మాయి మేడ్ ఫర్ ఇచ్ అదర్లా ఉండాలని. అన్నానా? అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా. అందుకే రా అమ్మ కపద్దని చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా. అరే ప్లీజ్ రా, మా ఇద్దరు పెళ్ళి ఎలాగైనా నువ్వే చేయాలరా ప్లీజ్. పో. థ్యాంక్స్ రా. నువ్వు బెరింగ్ తొడుగు పో. మనసులో అంత బాధ పెట్టుకొని బయటికి ఎలా నవ్వుతున్నావు బ్రో? ఇప్పుడు టీఎఫ్సీ దట్టారా? కళ్యాణ్ కూడా భరత్ కూడా ఇద్దరే పోతాను రా బండ్లా. పదాం పదరా. ఏమైందా భయ్యా? బైక్ పాడైపోయినది బాబు, చేయించేదానికి పోతాండా. నా ఇప్పుడు బండి ఆపినారా? ఈసారి నా కొడుకులు మిస్ అవ్వకూడదురా. భరత్ కూడా బండిలో దిగేసారు రే. బాబు మా అమ్మ ఒక్కరే క్లబ్ దగ్గర ఉండిపోయినాడు. కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా? భరత్ గాడు మిస్ అయినా సరే వాణ్ణి మాత్రం వదలొద్దురా.
రైట్. రే కిరణ్, క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు. అడుగురు ఉండి అడుగున్నారా? మళ్ళీ ఎవరా? ఎవరు ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారా? వాళ్ళ ఆయన అనుకుంటా. అంటే ఏంట్రా, 10 రూపాయలు సంపాదిస్తే గానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా. మీ తాత బాగా సంపాదించాడురా, అందుకే నాకు డబ్బు విలువ తెలియదా. ఎటు పడితే అట్ట ఖర్చు పెట్టినా, ఎవడికి పడితే అడిగి ఇచ్చేసిన. నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా, ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు. అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా? మానేస్తావా? ఏంటో రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆడిని కూడా అలా కొడుకు వదిలేస్తే ఎలారా? ఏం బతుకో. ఎవర్రా? ఈడికి నాకే పడదనుకున్నాను, మీకు కూడా పడదా? కాలేజ్ గొడవలా? దేన్నైనా కేలికాడా ఈడు? కేలికే ఉంటాడులే నా కొడుకు. ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా? చిన్నప్పటి నుంచి ఈడు ఒక్కడిని కూడా కొట్టడనే చూడలేదురా. రా కొట్టగలవా? ఒక్కడైనా కొట్టగలవా? కొట్టరాని.
చంపేసి కొట్టాలరా. ఏమైంది మామ? ఏదో పిల్ల నా కొడుకులు గొడవరా, మనకెందుకు లేపా. రేయ్, మనలాగే వీనికి కూడా చాలా మంది ఉండారా. పిచ్చా కొట్టున్నాడు అందరినీ. వీడి వల్ల ఇప్పటికే 2 సార్లు డీటెయిన్ అయినానరా. ఇంకోసారి కానీ డీటెయిన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం. పదంరా. నాకేమన్నా సరదానారా? ఎవరన్నా మా మామ పంపించాడా? నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా, కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్తకు కొట్టాడు. అన్నా టీ అన్నా. ఎన్ని పెళ్ళిళ్ళు బుక్ అయినాయి సతీష్? 12 అయినాయి అన్నా. అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను. వచ్చినాయి నన్ను కరెక్ట్గా? అదే లెక్క పెడుతున్నా బ్రో. సరే నువ్వు వెళ్ళు. ఆ కాలు ఎత్తు, చేతులు ఖాళీ లేవు. ఆ షామియానాడు అనుకుంటా 2 రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సాగు కొడుతున్నాడు. ఏం చెప్తున్నావురా? ఫోన్ చేసి తీయట్లేదు, బిజీగా ఉన్నావా? రే నీకేం పని పాట లేదా? ఎందుకు పద్దాకి కాల్ చేస్తావు? ఏమైంది దిను? 5 రోజుల నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది. ఏం సమస్య వచ్చిందిరా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావుగా, చెప్పి సావు. ఏం లేదురా, సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది. టికెట్ బుక్ చేద్దామని. రే మీ ఇంట్లో ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లేవా? ఎందుకురా? లేకపోతే చెప్పరా, నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా. అది కాదురా దిను, ఖుషి రిలీజ్ అయింది కదా, సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కానీ అయితే నువ్వు వెళ్ళరా, దాన్ని నన్నే చేయమంటావు? అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది. దాన్ని నగులుకోమంటావా? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా, నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టేసుకుంటావు. ఫ్రెండ్ అంటే నువ్వురా. కన్నా ఎమోషన్ ఒక్కటి అన్న పట్టుకున్నావంటారా నువ్వు? అంటావేంట్రా తిను? చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. ఇప్పుడు నువ్వు కూడా వస్తావా? చెప్పు. హలో, నేను వస్తా. అరే తిను, నేను వస్తా, చెప్పటికి నేను వస్తా. నాకు సంబంధం లేదు, తీసుకెళ్ళి. హలో తిను, ఏం చెప్పాలన్నా? ఎవరా తిను పక్కన? ఎవడైతే నీకెందుకు రా టికెట్? డన్ రా, మ్యాట్నీ షో, ప్రసాద్ థియేటర్, 2:30 PM. వచ్చేరా. నల్లికి పోవడానికి ఏ థియేటర్ అయితే ఏముందిరా? నా పిల్లలా చేయాలో ఉన్న దిగులతో నీకు పిచ్చి పట్టేటట్టుందిరా తిను. కూల్ రా, కూల్. ఏమన్నారు? నన్ను స్టూపిడ్ లా ఉందా? నన్ను హోస్ట్ అమ్మని ఏడిపించేవాళ్ళ ఉందా? హౌ డు ఐ లుక్ లైక్? డు ఐ లుక్ లైక్ రోడ్ సైడ్ రోమియో? No, you don't. Don't say sorry, don't keep telling me you really did hurt me. I'm sorry. Please. I'm sorry. I'm so sorry. వాడు ఎప్పుడు ఇలాంటి చెప్పి అందరు నవ్విస్తూ ఉంటాడు. వాడు క్లాస్కి వస్తే చాలు. సిద్ధు. డోంట్ డిస్టర్బ్. సిద్ధు. ఇదేం బాగలేదు. ఏంటి నువ్వు చేసే పని? బుక్ చదవడం మంచి పనేగా, నేను చెడ కోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగా చూస్తున్నాను. మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసా. నటించుకో. నువ్వు చూసా.
సింధు, నేను చెప్పేది విను. నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను. కనీసం నువ్వన్నా అర్థం చేసుకోవచ్చు కదా. వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో వీడితో రొమాన్స్ ఏంటి? మరి లవర్స్ అన్నాక ఆ మాత్రం రొమాన్స్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల నాడు మెరిసిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇలా మెరుస్తా ఉంది. మీ కష్టాలన్నీ తీరిపోయినట్టేరా. కళ్యాణ మండపం మెరవగానే అన్ని కష్టాలు తీరిపోతాయనుకుంటే అలా. కళ్యాణ్ గారు మాట్లాడలేదనే కదా నీ బాధంతా? ఏమోలే అన్న, నేనే పాపం చేశాను. కొడుకు మాటలకు దూరం అయ్యా. కొడుకు ఎంత సంపాదించినా ఈ మెరుపులన్నీ 2 రోజులు ముచ్చట్లేరా. కామన్ సెన్స్ ఉండాలి నాన్న. వాళ్ళ నాన్న సంపాదించింది పోగొట్టి కొడుకు సంపాదించింది పోగొట్టి ఎలా? దున్నపోత మీద వర్షమైనా చలనం లేనట్టు ఈ మనిషి మారాడలేరా. వర్స్ట్ సన్ ఫర్ గ్రేట్ ఫాదర్. కొడుక్కి ఇలాంటి ఫాదర్ ఉండటం కంటే చచ్చిపోవటం నయురా. ఏమైంది? లక్షల లక్షల కండోనేషన్ కట్టి కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో. సంస్కారం కొంపలోనే నేర్పాలి. నేర్పడు కొంచెం. లోపల ఏదో గొడవ జరిగిందట. ఏం లేదు మామ, తెలుసు కదా మీ బాబు కొంచెం నోడుదోలు ఎక్కువని. కళ్యాణ్ కోపం వచ్చింది, కొట్టాడు. కోపం వస్తే కొడేస్తాడా? చిన్న పెద్ద తేడా తెలియదురా వీడికి. కళ్యాణ మండపం బాగా జరిగి 2 రూపాయలు జేబులో పడగానే అంత బలుపారా వీడికి? లేక నేను పోగొట్టిన పేరుని 6 నిలబెట్టాడనే గర్వమా? ఏం అలాంటిది లేదు బాబు. డబ్బులు దేవందిరా, వస్తాయి పోతాయి. మనం బతికే బతుకు కదా ముఖ్యం. నేనెంత పోగొట్టినా ఎవరిది తినలే. అది ఎలా చెప్పాలరా వీడికి? అది కాదు మామ నేను చెప్పేది. కళ్యాణ్, నువ్వే అన్నావుగా, వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు, నేను నీ లవర్ని అని ముందు నన్ను అనుకోమని. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ కళ్యాణ్. నాకు కావాలి, ఏదో ఒకటి చెయ్యి. దైవం శాంతి. అబ్బయా, రే అబ్బయా,
ఏమైందిరా? ఏం లేదు మామ. నాకు తెలుస్తుందిలే. ఏమైందో చెప్పు. ఏం లేదు మామ, మన కళ్యాణ్. రే, ఇప్పుడు ఆడి గురించి ఎందుకురా? బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. ప్రశాంతంగా మందు రాదు. నువ్వు అనుకున్నట్టు కాదు మామ కళ్యాణ్. అంటే నేనే తప్పు అనుకుంటున్నానా? ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదరా. నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు మామ కళ్యాణ్. అబ్బయ్యా, ఏమైందిరా? ఇక్కడేనా అబ్బాయా మా నాయన రోజు మందాగేది? నాకో పెగ్గే అబ్బాయా. ఏ అబ్బాయా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయా నువ్వు మా నాయన దగ్గరికి వచ్చి? సుమారు 10 ఏళ్ళు అవుతుంది బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి. నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయ, ఎందుకురానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయ. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ. కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఓకేనా? కొంచెం పైకి పైకి. ఇప్పుడు బాబు, నాకు నిన్న రాత్రి తెలిసింది నా కూతురికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అని. సంపాదించినా సంపాదించకపోయినా, మిగిలించినా మిగిలించకపోయినా మా నాయన ఎప్పటికీ నాకు రాజే.